4 రోజులు అయితే 2025 కూడా అయిపోతుంది. వచ్చినాయి ఇండ్లందరికీ ప్రతి ఇంటికి నల్లా ఇస్తా అన్నాడు దేశంలో. ఇక్కడ కేసీఆర్ ఇచ్చిండు తప్ప ఆయన ఇచ్చింది ఏం లేదు. కానీ దేశంలో ఎక్కడ నల్ల నీళ్లు రాలే, మన్ను రాలే, మరి ఏది లేదు. ఏమిటికి వేసుకోవాలి పండుగ? బుల్లెట్ రైలు ఊరికిస్తా భారతదేశం అంతా అన్నాడు 2022 కల్లా. వచ్చినాయా? ఏది రాలేదు. కానీ కరీంనగర్లో మాత్రం బీజేపీకి ఓట్లు గుద్దుతాను. మీరు మెచ్చుకోవాలి. మీరంటే మీరు కాదు, అక్కడ ఉన్నోళ్ళు. ఎందుకు? మరి గంగుల కమలాకర్ అన్న ఇంత పని చేస్తాడు, అవతలోడు నయా పైసా పని చేయడు. ఆఖరికి మాత్రం ఒక్కసారి డైలాగ్ కొట్టాలి, దేవుని పేరు చెప్పి మొక్కాలి, ఓటేమని అనాలి, మీరు గుద్దాలి. అంతే, ఇంకేం లేదు. అదొకటే కావాలి మనకి, ఇంకేం లేదు. ఆయన సిలిండర్ ధర పెంచింది మర్చిపోయినాం. ఇదే మోడీ గారు కదా. 350 రూపాయలు నేను వచ్చినప్పుడు. ఇలా ఎంత అయింది? 1000-1100 అయింది. తగ్గి మళ్ళీ 350కి పండుగ చేసుకుందాం. అది చేయడు. డీజిల్ ఎంత ఉండే, పెట్రోల్ ఎంత ఉండే? 65 ఉండే. ఇవాళ ఎంత అయింది? 110-108 అయింది. తగ్గి మరి 50 రూపాయలకు తగ్గి. ప్రపంచమంతా ముడి చమురు తగ్గింది. ముడి చమురు ధర తగ్గుతుంది, కానీ మోడీ చమురు ధర తగ్గది. ఏడిపోతున్నాయి పైసలని? మరి ముడి చమురు ధర తగ్గితే లాజికల్గా ఇక్కడ కూడా తగ్గాలి కదా. పెట్రోల్ డీజిల్ తగ్గది. ఎవరికి ఆడిపోతున్నాయి పైసలని? మరి ఇది అడిగేటోళ్ళు లేడు. ఎందుకు? మనకు సోయి లేదు. గుద్దుని గట్టిగా గుద్దుని దేవుడు 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 అని గుద్దితే 8 ఇల్లు గెలిచిరు, 8 ఆళ్ళు గెలిచిరు. తెలంగాణకి ఏమొచ్చింది? ఈ సంవత్సర కాలంలో 8 వీళ్ళు గెలిచిర్రు, 8 వాళ్ళు గెలిచిర్రు. తెలంగాణకి ఏమొచ్చింది? గుండు సున్నా గాడిది గుడ్డు. మళ్ళీ ఎందుకు? మళ్ళీ లాస్ట్కి మళ్ళీ వస్తే మళ్ళీ కమలాకరణ చేసిన పని ఎక్కడో వీకాలి, మానేరు వాటర్ ఫ్రంట్ ఎక్కడో పోవాలి, తీగల వంతెన ఎక్కడో పోవాలి, ఆయన వేసిన రోడ్లు ఎన్నో పోవాలి, చేసిన పనులను ఎక్కడో పోవాలి. కానీ మళ్ళీ ఆఖరికి మాత్రం ఆగమాగం కావాలి. మనం దయచేసి ఆలోచించుండ్రి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకు ఆగమవుతున్నాం? ఎలక్షన్ రాగానే ఆగమాగమై ఊరుకుడు, అడ్డంబడుడు. మళ్ళీ తర్వాత నేను అడుగుతున్నా, ఒక మాట చెప్పండి. బీజేపీ గవర్నమెంట్ వచ్చి 11 ఏళ్ళ దేశంలో ఒక్కటంటే ఒక్కటి, ఒక విద్యా సంస్థనో, ఒక స్కూలో, ఒక కాలేజో కరీంనగర్కి వచ్చిందా? ఒక్కటేదన్నా ఫలానాది. పోనీ సరే, బడిదేలే శాత కాదు, గుడి తెచ్చిండ పోనీ ఒకటన్నా? ఒక్క గుడి కరీంనగర్లో మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం కట్టించింది ఎవరు? కట్టిస్తున్నది ఎవరు? గంగుల కమలాకరే కదా. 10 ఎకరాలు జాగా తీసుకొని వాళ్ళు ఎంబడబడి, సరే ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ పోయింది, మరి వాళ్ళు ఇస్తారో ఇయ్యరో తెలియదు. కానీ అంటే అట్లున్నది పరిస్థితి. బడిదే శాత కాదు, ఒక గుడి కట్టే శాత కాదు. పోనీ ఒక పని ఏదన్నా ఒక ప్రజలకు పనికి వచ్చి ఒక్క మంచి పని, ఒక స్కూల్, ఒక నవోదయ పాఠశాలనో, ఒక IIITయో ఏది ఉండదు. కానీ ఓట్లు మాత్రం ఆఖరి పోయి గుద్దురు మళ్ళీ. అంటే ఈ రకంగా మరి పోతే నిజంగా కూడా మనం ఆలోచించాలి. ఒక్క ఉద్యోగం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి. మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తా సంవత్సరానికి అన్నాడు. తర్వాత ఒక పాపం ఒక ఆయన టీవీ ఆయన అమాయకంగా పోయి అడిగిండు, సార్ మరి 2 కోట్ల ఉద్యోగాలు అంటే ఏం సంగతి అని. ఏమంటాడు తెలుసా ఆయన టీవీ ఆయన స్టూడియోలో చెప్తున్నాడు ఇంటర్వ్యూ. अभी मैं यहाँ पे आ रहा था आपके स्टूडियो के पास, बाहर मैंने देखा एक वो बंडी वाला है, बंडी वाला ये बंडी का बंडी वाला है, वो बंडी पे मिर्ची बज्जी पकोड़े बना रहा, क्या आप उसको रोजगार मानते हो कि नहीं? అది ఉద్యోగమా కాదా అంటుండు. అంటే ఇక పల్లీలు అమ్ముకునుడు, బఠానీలు అమ్ముకునుడు, బజ్జీలు వేసుడు, ఇవన్నీ ఉద్యోగాలట. ఆయన ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాలు ఏంటంటే గదట. వీళ్ళ మోసము రామునికి కూడా అర్థమైంది అయోధ్యలో. అందుకే అయోధ్యలో కూడా ఓడగొట్టిండు బీజేపీని. ఇలా మోసము, ఇలా లంగతనము రామునికి అర్థమైంది. అందుకే అయోధ్యలో కూడా ఓడగొట్టిండు, ఎలగొట్టిండు. వీళ్ళు లంగలున్నారని మన వాళ్ళకి ఇంకా అర్థమవుతలేదు కరీంనగర్లో. అంటే దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఏది మంచో, ఏది మంచి కాదో, ఏది చెడో తెలుసుకోనంత